సో పిల్లలు మరి ఇప్పుడైతే మేమైతే ఆరాంగర్ సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. సో ఫార్ సో గుడ్. కార్లో అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. లైక్ నార్మల్గా అయితే రెగ్యులర్ సర్వీసింగ్ అనమాట. నార్మల్గా 10,000కి ఆయిల్ చేంజ్ ఉంటుంది. సో ఆయిల్ చేంజ్ ఈజ్ మ్యాండేటరీ కదా. సిటీలో అయితే మనకైతే రఫ్గా XUV 700 మైలేజ్ వచ్చేసి మనకి అరౌండ్ 8 వస్తుంది అంతే. ఎగ్జాక్ట్లీ 8 వస్తుంది. సో మనం ఒకవేళ హైవే పైన పోతే 10 to 11, మాకైతే మ్యాక్స్ 11 అయితే వచ్చింది. అంటే అది కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా, లైక్ 90 స్పీడ్ అట్లా మెయింటైన్ చేస్తాను, 90-100. సో హైవే పైన 90-100 అంటే కష్టం కదా. సో ఇది ప్యూర్ బీస్ట్ కాబట్టి దీని అయితే మైలేజ్ కోసం అయితే తీసుకోవద్దు. XUV ప్యూర్ బీస్ట్ కాబట్టి. సో హైవే పైన అయితే రాకెట్ లెక్కనే వెళ్ళిపోతుంది. సో అవసరం అయితేనే స్పీడ్ నడిపించాలి, అవసరం లేకపోతే స్పీడ్ నడిపించద్దు. మినిమం లిమిట్ వచ్చేసి 120 మెయింటైన్ చేయొచ్చు, ప్రాబ్లమే లేదు. మనం విజయవాడ హైవే నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వస్తుంటే 140 కూడా కొట్టినాం, 150 కూడా కొట్టినాం. కింద కూడా మూమెంట్ అనేది ఉండదు వెహికల్. సో అంత స్టడీ ఉంటుంది అనమాట వెహికల్, అంత స్టడీ ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది. సో అట్లా అని చెప్పేసి మనం స్పీడ్ నడపద్దు, అవసరంని బట్టి. ఒకవేళ మంచిగా లేన్స్ ఖాళీ ఉంటే నడపాలా, లేకపోతే లైట్ తీసుకోవాలి, నార్మల్గా వెళ్ళిపోవాలి. దానికైతే మహేంద్ర సర్వీస్కి అయితే వచ్చేసాము. నియాన్ మోటార్స్ ఇది ఆరాంగర్లో కూడా మాకు సర్వీస్ సెంటర్ అయితే అవైలబుల్ ఉంది. నాకైతే కన్వీనియంట్ అనిపించింది. మనకి ఇంటికి పక్కన కదా, మనకి ఇంటికి పక్కన ఉంది, కన్వీనియంట్ ఉంది. అండ్ మనం కార్ డెలివరీ కూడా ఇక్కడనే తీసుకున్నాం ఆరాంగర్లో. సో అందుకనే వచ్చేసినాం. అండ్ ఇంకోటి ఏంటంటే సండే రోజు బై అన్ని బంద్ ఉన్నాయి, ఇది ఒకటి ఓపెన్ ఉంది. మంచిగా ఉంది బై, అంటే టెన్షన్ లేదు, ఏం లేదు, మంచిగా ఆరామ్స్ అయిపోతుంది. 2 కార్లు ఉన్నాయి ప్రజెంట్ అయితే. మన సెకండ్ కార్ అనమాట, కొత్తగా పడ్డది. సర్వీస్ సెంటర్ అయితే బాగుంది, నీట్గా ఉంది. సర్వీస్ సెంటర్ కొత్తది ఇది. అయితే వాళ్ళు కార్ ఇన్స్పెక్షన్ చేసుకుంటారు అనమాట మామూలుగా. ఎందుకంటే స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా, డెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఎందుకంటే చూసుకుంటారు. మళ్ళీ తర్వాత కస్టమర్ వచ్చేసి మళ్ళీ కొట్లాడతారు కదా, మేము ఇక్కడ పెట్టినాక అయిందని చెప్పేసి. సో అందుకనే సెక్యూరిటీ పర్పస్ వాళ్ళు ముందే ఫొటోస్ అవన్నీ తీసుకుంటారు అనమాట. మనం కూడా అడుగుతారు, ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే అవన్నీ పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్తారు అట్లా. అయితే కస్టమర్ లాంజ్లో అయితే కూర్చున్నాము, చూస్తారు కదా, కొత్తగా పడ్డది, చాలా బాగుంది. బాలు వాటర్ తాగుతావా? బ్రష్ చేసుకున్నాను. హాయ్ చెప్పు అందరికి, వాళ్ళకి ఒక్క నిమిషం హాయ్ చెప్పు. హౌ యూ డూయింగ్? వాటర్ తాగుతా? వెయ్యి ఒకటి గుద్దు, తాగు ఒకటి, వద్దా? ఇంటికి తీసుకోవద్దాడు, ఇక్కడ తాగాడు, ఇంటికి తీసుకొని తాగుతాడు. పిల్లలు మరి మేమైతే ప్రజెంట్ చూస్తారు కదా, స్లిప్ అయితే వచ్చేసింది మనకి, మాన్యువల్ జాబ్ స్లిప్ అనమాట ఇది. సో యాక్చువల్లీ దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ జనరల్ సర్వీసింగ్ కదా, మనకి 10,000 కిలోమీటర్స్కి ఫస్ట్ జనరల్ సర్వీసింగ్ అని ఉంటుంది. ఫస్ట్ కాదు, సెకండ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి 1000 కిలోమీటర్స్కి ఇన్స్పెక్షన్ ఉంటుంది అనమాట, వెహికల్ ఇన్స్పెక్షన్. అది కంప్లీట్గా అయితే ఫ్రీ చేసేస్తారు. ఎందుకంటే వెహికల్ ఎట్లుంది, పర్ఫార్మెన్స్ ఎట్లుంది, వీల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి లేదా, అలైన్మెంట్ ఎట్లుంది, అవన్నీ చెక్ చేసి మనకి ఫ్రీగా ఇచ్చేస్తారు 1000 కిలోమీటర్స్కి. సో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి మనకి 10,000 కిలోమీటర్స్ అనమాట. సో 10,000 కిలోమీటర్స్కి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఇప్పుడు నేను ఆరాంగర్కి వచ్చిన నేను ఇంజిన్ ఆయిల్ అన్నారు, చూసిన ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మనకి 2,900 పడుతుంది అప్రాక్సిమేట్గా. అండ్ ఆయిల్ ఫిల్టర్ రాసిరు, ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి 500. ఇది వచ్చేసి కార్ వాష్ అండ్ వాటర్ అండ్ షాంపూ అంట, ఓకే. ఇది వచ్చేసి 200 రూపీస్ ఏమో రాసిరు. ఇంకోటి ఏసీ ఫిల్టర్ అంట, ఏసీ ఫిల్టర్ కూడా మార్చాలన్నారు, 800 అన్నారు. ఇంకోటి వచ్చేసి వీల్ అలైన్మెంట్ మ్యాండేటరీ కదా. సో వీల్ అలైన్మెంట్ కూడా వీళ్ళనే చేయమని చెప్పేసిన. అది వచ్చేసి మనకి 1,500 రూపీస్ ఏమో ఛార్జ్ అవుతుందంట. అండ్ వాల్యూ ప్యాక్స్ ఏమో అన్నారు వాళ్ళు, టెఫ్లాన్ కోటింగ్ అవి అన్నారు, నాకైతే వద్దని చెప్పేసినాను. అండ్ ఇంకోటి ఏసీ ఎవాపరేటర్ అని చెప్పేసి అన్నారు. ఏసీ ఎవాపరేటర్ అంట, క్లయింట్ మామూలుగా మనం లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు కదా, ప్యాసింజర్ లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు కదా, సో అక్కడ ఏసీ ఎవాపరేటర్ ఉంటారంట. సో దాని వచ్చేసి ఒక 1,000 రూపీస్ ఏమో అన్నాడు, 2,000 రూపీస్ ఏమో అన్నాడు. సో అప్రాక్సిమేట్ వచ్చేసి మనకి 9,100 అయితే ఉంది, ఓకేనా. ఇదైతే 9,100 ఉంది. మనం ఇంకా డెలివరీ తీసుకున్నప్పుడు ఎంత అయింది ఏంది మొత్తం మీకు అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మొత్తానికి సర్వీసింగ్ అయితే అయిపోయింది బాయ్, మనం ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం నా వెనకాల బిల్ అవన్నీ ఉన్నాయి. సో ఇంటికి వెళ్ళాక చూపిస్తాము. నేనైతే పర్ఫార్మెన్స్ చూస్తాను ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పేసి. ఓకే, నాకు యాక్చువల్లీ గేర్ది మూవింగ్ అనేది కొంచెం ఇబ్బంది ఉండే, అంటే 1 year నడిపించాం కదా. సో గేర్ది వచ్చేసి మూవింగ్ కొంచెం ఇబ్బంది ఉండే. ఇప్పుడు వచ్చేసి గేర్ మూవింగ్ వచ్చేసి స్మూత్ అయిపోయింది. ఏదో గేర్ షిఫ్టర్ ఏదో అన్నాడు, సో అదేదో రిప్లేస్మెంట్ ఉంటుంది అంటే చేంజ్ అయితే అయిపోయింది, ఆయిల్ చేంజ్ అయిపోయింది. గాడి హై మియా రాకెట్. అందుకనే నేను పెట్రోల్ మాన్యువల్ సెలెక్ట్ చేసుకున్నా. దట్ ఈస్ ద రీజన్ ఐ సెలెక్ట్ పెట్రోల్ మాన్యువల్ మజా వేరే బాయ్. ఆటోమేటిక్ కూడా బాగుంటుంది కానీ మాన్యువల్ మజా వేరే. చెప్పు కదా, మజా వస్తుంది, చాలా స్మూత్ ఉంది. ఆయిల్ చేంజ్ చేసారు కదా అందుకనే స్మూత్ ఉన్నట్టు అంతే.
సో ఫ్రెండ్స్ చూస్తారు మరి మొత్తానికి అయితే కార్ అయితే బ్యూటిఫుల్ అయిపోయింది బాగా. చూస్తారు మన అయితే మిడ్ వేరియంట్ అనమాట, AX5 వేరియంట్ చూస్తారు కదా. సో కార్ అయితే సెకండ్ సర్వీస్ అంటారు, యాక్చువల్లీ దీని వచ్చేసి సెకండ్ సర్వీస్ అంటారు. సెకండ్ సర్వీస్ అంటే మ్యాండేటరీ ఆయిల్ చేంజ్ అనమాట, 10,000 కిలోమీటర్స్ ఆర్ విత్ ఇన్ 1 year, ఓకేనా. సో మనము 8,000 కిలోమీటర్స్ జరిగింది. ఇక మనకు టైం ఇప్పుడు అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడైతే సర్వీసింగ్ అయితే వేయించేసినాము. సో బాగుంది, నేనైతే బండి నడిపించుకుంటూ వచ్చిన, పర్ఫెక్ట్ ఉంది. మనం అనుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అయిపోయినాయి, నీట్గా ఉంది వెహికల్ అయితే, ఓకేనా. ఆయిల్ చేంజ్ అయిపోయింది. బట్ ఇక్కడ నాకు ప్రైజింగ్ అయితే కొంచెం చాలా ఎక్కువ అనిపించింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది ఒకటి చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మ్యాక్సీ కేర్ వాల్యూ ప్యాక్ 1 అంట. ఇది వచ్చేసి టోటల్ 4,100 ఉంది, ఓకేనా. నువ్వు అది జరపకట్లా, నువ్వు అవన్నీ జరపకట్లా, ఓకేనా. సో ఇది వచ్చేసి మ్యాక్సీ కేర్ వాల్యూ ప్యాక్ అని చెప్పేసి వచ్చి 4,000 రూపీస్ ఉంది ఇది ఒకటి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏమేమి స్పేర్ పార్ట్స్ వాడినారో మొత్తం అనమాట. మ్యాక్స్ మైల్ అంట, ఓకేనా. ఇక్కడ రాసింది కదా పైన, ఓకేనా. వాషర్ సీలింగ్, కార్బన్ ఫిల్టర్, మ్యాక్సిమైల్ అల్ట్రా V4.2 ఏదో ఉంది, ఓకేనా. ఆయిల్ ఫిల్టర్ అంట, ఓకేనా. ఇప్పుడు మన గేర్ నాబ్ కూడా చెప్పినాం కదా, టైట్ అదొకటి. ఇంకోటి వచ్చేసి మ్యాక్సీ కేర్ విండ్షీల్డ్ వాషర్ హారిజాన్. ఇవన్నీ మీకు ఏమైనా తెలిసే కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయరు. లోకల్ స్పేర్ పార్ట్స్ ఇవన్నీ, ఓకే. సో ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఇదనమాట. మరి మీకు ఎట్లా అనిపించింది? నాకైతే కొంచెం ఎక్కువైంది అనిపించింది. నేనైతే ఒక 5,000 రూపీస్లో అయిపోతుంది అనుకున్నా, బట్ ఇక్కడ మనకి 8,500 రూపీస్ అయితే అయింది. బట్ ఓకే బాయ్, ఎందుకంటే యాక్చువల్లీ ఫస్ట్ 2-3 సర్వీసింగ్స్ అయితే మనం షోరూమ్లో వేయాలి కదా, యాజ్ పర్ మనకి తెలిసినంత వరకు. వాళ్ళు ఏదో ఫ్రీ అన్నారు కానీ నాకైతే 8,500 రూపీస్ అవుతుంది. బట్ ఓకే, నో ఇష్యూస్. మెయిన్ ఏంటంటే కార్ కొత్తది కాబట్టి ఎవరికైనా ఉంటుంది లోపల, షోరూమ్లు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు జెన్యూన్ వాడతారు కానీ హోప్ఫుల్లీ నేనైతే వాళ్ళు జెన్యూన్ వాడిరని అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపించింది మీరు కూడా కింద కమెంట్స్లో మెన్షన్. ఎందుకంటే నాకైతే ప్రైజింగ్ అయితే ఎక్కువ అనిపించింది బాయ్. 8,500 కొంచెం ప్రైజింగ్ అయితే ఎక్కువ అనిపించింది, ఎందుకంటే ఫ్రీ సర్వీస్ అన్నారు కదా మళ్ళీ అయినా కూడా. బట్ అంతగానం అంటే ఓకే. సో దాని తర్వాత మనం కార్ విషయానికి వచ్చినట్టయితే కార్ అయితే పర్ఫార్మెన్స్ అయితే బీస్ట్ అనమాట, ప్యూర్ బీస్ట్. కావాలంటే మరి XV700కి అయితే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ చాలామంది అడుగుతుండే అన్న మరి ఆటోమేటిక్ వేరియంట్ తీసుకోవాలా మాన్యువల్ వేరియంట్ అంటే ఆల్రెడీ చెప్పిన. మీరు ఒకవేళ సిటీలో డైలీ డ్రైవ్ చేస్తే కనుక డెఫినెట్లీ గో ఫర్ ఆటోమేటిక్. లేదు క్యాజువల్గా వెళ్తా అంటే మాన్యువల్కి వెళ్ళండి, మజా వేరే ఉంటుంది. అందుకని మనం ఆల్రెడీ నడిపించిన మజానే వేరే. సో కానీ నీకు ఎట్లా అనిపించింది? నీకు మాన్యువల్ ఇష్టమా ఆటోమేటిక్ ఇష్టమా? అక్కడ చెప్పు. ఇచ్చు నానేడు కన్నయ్యకి మాన్యువల్ ఇష్టమాట, కాయలు కన్నయ్యకి కూడా మాన్యువల్ ఇష్టమాట. మాన్యువల్ ఇష్టమా నీకు? నీకేమి ఇష్టం? కన్నయ్య గారు చెప్తున్నాడు మాన్యువల్ ఇష్టమాట. బానెట్ ఓపెన్ చేద్దామా? సో నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. మా వామ్ము ఊరినాయన సాఫ్ సఫా అయిపోయింది ఆ బానెట్ కూడా. ఓకే నీట్గానే ఉంది. ఎంత హీట్ వస్తుంది చూడు, వెనకాల జరు వేడి వస్తుంది, కాలుతుంది. ఏమైంది? హెవీ అనమాట, హెవీ బిల్డ్ అంటే మహీంద్రానే. అమ్మో వాంబో ఊరినాయన చేది. సో మొత్తానికి అయితే సాటిస్ఫైడ్ ఫర్ ద ఫస్ట్ సర్వీస్. బట్ కొంచెం ప్రైసింగ్ అయితే ఎక్కువ అనిపించింది.